హాయ్ సార్, నమస్కారాలు అందరికీ. నేను మీ శ్రీ రవిరాజ్, నారాయణ ఖేడ్ జవహర్ అకాడమీ, నవోదయ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద నవోదయ విద్యాలయ సమితి 6th class ఎంట్రన్స్ నోటిఫికేషన్. ఇట్స్ ఆల్రెడీ రిలీజ్డ్. ఆల్రెడీ దీనిపైన మనం ఒక వీడియో చేసాము. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. మనకు ఎగ్జామ్ డేట్ వచ్చేసి 28 November 2026లో ఉంటుంది, సాటర్డే రోజు. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 31/7/2026. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీ May 1st, 2015 to 31st July 2017. ఈ రెండు డేట్ల మధ్యలో జన్మించి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా క్యాండిడేట్ ఈ సంవత్సరం, ఈ విద్యా సంవత్సరం 2026-27 సంవత్సరంలో 5th class చదువుతూ ఉండాలి. ఎవరైతే ఇంతకుముందు చదువుకుని ఉంటారో లేదా లాస్ట్ అక్కడ మీరు పాస్ అయి ఉంటారో వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉండదు. అండ్ ముఖ్యంగా మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం సార్ అంటే, సిలబస్ ప్యాటర్న్ కొద్దిగా చేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ సిలబస్ ప్యాటర్న్ ఏం చేంజ్ చేశారు, అసలు ఏముంది సిలబస్లో అనే విషయాల్ని ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ నవోదయ ఎంట్రన్స్ టెస్ట్ లోపల మనకి ఓన్లీ 3 సెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని చెప్పేసి అక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అండ్ అరిథమెటిక్ టెస్ట్, లాంగ్వేజ్ టెస్ట్. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వరకు ఈ ప్యాటర్న్ ఉంటుండే. ఈసారి కొంచెం ప్యాటర్న్ చేంజ్ చేసి ఏం చేంజ్ జరిగిందంటే, మెంటల్ ఎబిలిటీతో పాటుగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ని, ఈవీఎస్ని యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకుంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీలో 20 questions అండ్ ఈవీఎస్ నుంచి 20 questions. టోటల్ ఒక్కొక్క దానికి 1.25 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే ఒక్కొక్క దానికి 25/20 + 50 మార్క్స్ ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అండ్ ఈవీఎస్కి ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 60 minutes. మనకు ఎగ్జామ్ టైం వచ్చేసి 11:30 నుంచి 1:30 వరకు ఉంటుంది, అంటే 2 hours ఉంటుంది. సో అదేవిధంగా అరిథమెటిక్ టెస్ట్, అరిథమెటిక్ అంటే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటిది. దీంట్లో 20 questions రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో కూడా అంతే రావడం జరిగింది. 25 మార్క్స్, ఒకదానికి 1.25. లాంగ్వేజ్ టెస్ట్ కూడా సేమ్ ఇవ్వడం జరిగింది. 4 pages రావడం జరుగుతుంది. సో దాంట్లో 20 questions, 25 మార్క్స్, ఒకదానికి 1.25. టోటల్ ఎగ్జామినేషన్ టైం వచ్చేసి 2 hours అనమాట. అయితే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మెంటల్ ఎబిలిటీ లోపల ఇంతకుముందు మనకు 10 chapters ఉంటుండే సార్. సో 10 chapterలను దాన్ని కొంచెం రెడ్యూస్ చేసి జస్ట్ 5 chapters ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అందులో ఒకటి ఉన్న సిలబస్లో చూస్తుంటే ఒకటి ప్యాటర్న్ కంప్లీషన్ అని ఇవ్వడం జరుగుతుంది. ఏ రకమైన క్వశ్చన్స్ వస్తాయంటే, ఈ విధంగా ఒక పిక్చర్ని 4 partsగా చేయడం జరుగుతుంది. 3 parts ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక పార్ట్ని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. దానికి సంబంధించి ఏ పిక్చర్ వస్తుందో మనం ఇందులో సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిగర్ సిరీస్ అనమాట. ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అని చెప్పేసి ఇది కూడా ఆల్రెడీ ఉంది మనకి. సో ఈ 3 pictures లోపల ఎలాంటి రిలేషన్ ఉందో తెలుసుకొని దాని ఆధారంగా ఇంకో పిక్చర్ మనం ఇక్కడ సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫిగర్ సిరీస్ కంప్లీషన్. ఇంకోటి జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ లోపల మనకు ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్, ఇది కూడా ఓల్డ్ సిలబస్ ప్రకారం ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ పార్ట్ని సెలెక్షన్ చేస్తే ఎక్కడ ఫిగర్ కంప్లీషన్ అవుతుందో మనం చెప్పగలగాలి అనమాట. అది మీరు క్లాస్లో రెగ్యులర్గా వింటే మీకు అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ మిర్రర్ అండ్ వాటర్ ఇమేజింగ్, ఇది కూడా మన ఓల్డ్ సిలబస్ ప్రకారమే ఉంది. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని లేదా ఒక లెటర్స్ని మనం మిర్రర్లో చూసినట్టయితే ఈ విధంగా మనకు కనిపిస్తుంది అనే విషయం మనం గుర్తించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎంబెడెడ్ ఫిగర్స్ లేదా హిడెన్ ఫిగర్స్ అంటారు అనమాట. ఈ క్వశ్చన్ ఫిగర్లో ఉన్నటువంటి ఫిగర్ ఇందులో ఏ ఆప్షన్స్లో కనిపిస్తుందో మనం గుర్తించాల్సింది. ఈ విధంగా జస్ట్ 5 మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. ఏమేమి వచ్చేసింది? ఎంబెడెడ్ ఫిగర్ అండ్ మిర్రర్ ఇమేజింగ్, జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్, ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అండ్ ప్యాటర్న్ కంప్లీషన్. యాక్చువల్గా అయితే మనకి ఇంతకుముందు 10 chapters ఉంటుండే. దాంట్లో ఆడ్ మ్యాన్ అవుట్ అని చెప్పేసి, అనాలజీ అని చెప్పేసి ఇంకా కొన్ని చాప్టర్స్ ఉంటుండే. వాటిని రెడ్యూస్ చేయడం జరిగింది. 10 నుంచి 5కి తీసుకురావడం జరిగింది. దాంట్లోని కట్ చేసినటువంటి భాగాన్ని ఈ ఈవీఎస్ ఈసారి కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 21 నుంచి 40 వరకు గమనించినట్లయితే మనకి ఈవీఎస్ టెస్ట్ అని ఇవ్వడం జరిగిందనమాట. మరి ఈ ఈవీఎస్ టెస్ట్ లోపల ఎలాంటి సిలబస్ ఇస్తుందంటే మనం కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది.
దెన్ న్యాచురల్ వరల్డ్, దాంట్లో ఏ టాపిక్స్ వస్తున్నాయి, సబ్ టాపిక్స్ ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉంటుంది, రివర్స్, మౌంటైన్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆన్ ల్యాండ్ అండ్ వాటర్, న్యాచురల్ డిజాస్టర్స్, టైప్స్ ఆఫ్ హౌసెస్, షెల్టర్స్, వాటర్ సైకిల్ ఎట్సెట్రా. న్యాచురల్ వరల్డ్కి సంబంధించిన టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఇవి ఆల్రెడీ మనకి కొంచెం ఈవీఎస్ పైన ఫోకస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ద హ్యూమన్ బాడీ. మనం హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటి ఏమేమి ఉంటాయి, ఏం ఫుడ్ అవసరం, ఏ న్యూట్రియంట్స్ అవసరం, హైజీన్ ఏ విధంగా తీసుకోవాలి, క్లీన్లీనెస్ ఎట్లా ఉంచుకోవాలి, సూపర్ సెన్సెస్ ఏమున్నాయి, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంటర్నల్ సిస్టమ్స్ అంటే మన డైజెస్టివ్ కానీ, సర్క్యులేటరీ కానీ, రెస్పిరేటరీ సిస్టమ్, ఇలాంటి సిస్టమ్స్ గురించి మన అవేర్నెస్ కలిగి ఉంటే సరిపోతుంది. ఇంకోటి వచ్చేసి సైన్స్ ఇన్ డైలీ లైఫ్ లోపల మన డైలీ లైఫ్లో వచ్చేసి సైన్స్ ఏముంటుంది సార్, ఫుడ్ ప్రిజర్వేషన్స్, వాటర్స్ అండ్ పొల్యూషన్, కన్జర్వేటివ్స్ ఆఫ్ వాటర్, ఇవి ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి మనం. సోషల్ సరౌండింగ్స్, మన సరౌండింగ్స్ ఉన్నటువంటి ఏమన్నా సూపర్లేటివ్స్ ఆఫ్ ఇండియా, స్టేట్స్, క్యాపిటల్స్, నేషనల్ అండ్ సింబల్స్, డిఫరెంట్ ల్యాండ్స్కేప్, ఫెస్టివల్స్, సీజన్స్, ఫారెస్ట్, క్రాప్స్, క్లాత్స్ అండ్ ఫైబర్. సో యాక్చువల్గా ఈ ఈవీఎస్ని 4 టాపిక్స్గా ఇవ్వడం జరిగింది. మెయిన్ టాపిక్స్ ఒకటి న్యాచురల్ వరల్డ్, హ్యూమన్ బాడీ అండ్ సైన్స్ ఇన్ డైలీ లైఫ్, సోషల్ సరౌండింగ్స్. వీటికి సంబంధించిన టాపిక్స్ కవర్ చేస్తే మనకి ఈవీఎస్లో కూడా మంచి స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది నవోదయ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లాస్ట్ టైంకి దీనికి కొంచెం చేంజ్ వచ్చింది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం రెగ్యులర్ క్లాస్ విన్నట్లయితే ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదు. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాల్సి ఉందన్నమాట. ఈవీఎస్ అంటుంటుంది ఈసారి నవోదయ టెస్ట్ లోపల యాడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఈ సిలబస్, ఇది ఈవీఎస్ టాపిక్ సిలబస్లో లేదు, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా ఏముంటుంది మనకి, ఇంకొకటి అరిథమెటిక్ అనుకున్నాం. ఈ అరిథమెటిక్ అంటే మ్యాథమెటిక్స్ టాపిక్స్. ఈ మ్యాథమెటిక్ టాపిక్స్ కూడా ఇంతకుముందు 12 లేదా 15 టాపిక్స్ ఉండేటివి. ఈసారి వాటిని కూడా రెడ్యూస్ చేయడం జరిగింది. రెడ్యూస్ చేసి దాంట్లో ఉన్న టాపిక్స్లోనే రెడ్యూస్ చేయడం జరిగింది. ఒకటి నంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్ అండ్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ హోల్ నంబర్, ఫ్యాక్టర్ అండ్ మల్టిపుల్స్ ఇంక్లూడింగ్ their ప్రాపర్టీస్, ఫ్రాక్షనల్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఈజ్ లైక్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ అండ్ మల్టిప్లికేషన్స్. దీంట్లో మనం చూసినట్లయితే డివిజన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ యొక్క అడిషన్, మల్టిప్లికేషన్స్ నాట్ ఇంక్లూడెడ్ అని సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏముంది సార్, మెజర్మెంట్ ఆఫ్ లెంత్, మాస్, కెపాసిటీ, టైమ్, మనీ అండ్ యూనిట్ కన్వర్షన్స్ ఉన్నాయి మనకి. సింప్లిఫికేషన్ ఆఫ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్, ఇది వీబర్డ్మా సంబంధించినటువంటిది. పెరిమీటర్ అండ్ ఏరియా, ఇది కూడా పాత సిలబస్లోనే ఉంది. అండ్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అండ్ సింప్లిఫికేషన్స్ అప్లికేషన్స్. సో వీటిని కూడా మనం ఈ 9 టాపిక్. ఇంకోటి డాటా అనాలిసిస్ యూజింగ్ బార్ డయాగ్రామ్, ఇది కూడా ఓల్డ్ టాపిక్లో ఉంది. దీంట్లో కూడా చాలా టాపిక్స్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్ టాపిక్స్ని ఎరేజ్ చేయడం జరిగింది. స్పీడ్, డిస్టెన్స్, టైం అని చెప్పేసి ఇంకా చాలా టాపిక్స్ ఉంటుండే, వాటిని కూడా తప్పించడం జరిగింది. అంటే ముఖ్యంగా మనకి ఈసారి సిలబస్లో ఒక్కటే చేంజ్ జరిగింది. ఏంటంటే మెంటల్ ఎబిలిటీలో ఉన్నటువంటి 10 టాపిక్స్ని రిమూవ్ చేసేసి ఆ ప్లేస్లో 5 టాపిక్స్ నుంచి మిగతా 5 టాపిక్స్ లోపల మనకి ఏమి ఇచ్చే సార్, ఈవీఎస్ టాపిక్స్ని యాడ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని మనం కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయటువంటిది న్యాచురల్ వరల్డ్, హ్యూమన్ బాడీ, సైన్స్ ఇన్ డైలీ లైఫ్. ఇది మనం ఈ సిలబస్లో ఈసారి వచ్చినటువంటి మార్పులు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ శ్రీ రవిరాజ్. థ్యాంక్ యూ.